ఒక చిన్న అమ్మాయి యూరోప్లో గ్రెటా థన్బర్గ్ అని ఒక చిన్న అమ్మాయి ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ మూమెంట్ కేవలం శుక్రవారం తన జీవితంలో శుక్రవారం మాత్రమే త్యాగం చేసి ఇప్పుడు అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితినే పెద్ద ఊపేసింది. అటువంటి పరిస్థితిలో 1 కోటికి పైగా మొక్కలు నాటిన మన ఎవరైతే వనజీవి గారు ఉన్నారో ఆయనకి మనం ఇచ్చే నీరాజనం అనేది ఇంకా చాలా గొప్పగా ఉండాలి. పద్మశ్రీ అనేది చాలా తక్కువ నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక జీవితం మొత్తం త్యాగం చేసి జీవితం మొత్తం ఒక దాని మీద ఒకటే పని మీద పెట్టిన వ్యక్తి అనమాట. ఎన్విరాన్మెంటల్ కాన్షియస్నెస్ అని చెప్పి ఈ మధ్య కాలంలో బయలుదేరింది ప్రపంచ సమాజం మొత్తం. కానీ 50 సంవత్సరాల నుంచి ఒకటే పని మీద ఈయన ఉన్నారు కదా, 1 కోటి మొక్కలు నాటారు కదా. మరి ఈయనకి ఇంత కాన్షియస్నెస్ ఎక్కడొచ్చింది? ఈయన పాఠం పిల్లలకి పాఠం అయింది ఇప్పుడు. కానీ కేవలం పాఠ్య పుస్తకాల పాఠం మాత్రమే కాదు, ఈయన గురించి ప్రచారం తెలంగాణ, ఆంధ్ర మొత్తం భారతదేశంలో ఊరూరా జరగాలి. ఈయన ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా మనం తీసుకెళ్ళాలన్నమాట. ఎంత సింపుల్ అండ్ హంబుల్ అంటే సార్ రామయ్య గారు నేను చాలా సందర్భాల్లో కలిశాను. ఆ టైంలో ఆయన చాలా సందర్భాల్లో మొత్తం అది పెట్టుకుని తన గార్డ్ మొత్తం పెట్టుకుని అంత జాగ్రత్తగా వచ్చారు. మేడం కూడా నన్ను చాలాసార్లు కలిశారు. నాకు చాలా సంతోషం అనమాట. ఇది పక్కన పెడితే ఈ ఫౌండేషన్ వాస్విక్ ఫౌండేషన్ అనేది నేను ఫౌండేషన్ గురించి విన్నాను. మనం ఒకటి కోల్పోతే ఖచ్చితంగా పెద్దవి సాధిస్తాం. ఖచ్చితంగా ఇంకా ముందుకెళ్ళి ఇలాంటి సేవ ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను.